కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలం జంగంపల్లి NH44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అడిగి తెలుసుకుందాం. జైపాల్, జంగంపల్లి ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పవన్, కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు వెళ్తున్నటువంటి స్కూటీని అక్కడి నుంచి ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ బలంగా ఢీకొట్టింది. అయితే స్కూటీపై దాదాపు 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరొక చిన్నారి పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. 3గురిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించారు. మరొక చిన్నారికి చికిత్స జరుగుతుంది. ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు. అయితే వీరంతా కూడా ఖమ్మం జిల్లాలో నివాసం ఉంటున్నట్టయితే పోలీసులు ఒక ప్రాథమికంగా గుర్తించారు. ఒక బంధువులు కూడా ఎవరు ఇంతవరకు కూడా అక్కడ కామారెడ్డి ఆసుపత్రి కాబట్టి వాళ్ళ ఖమ్మం జిల్లాలో ఏ ప్రాంతం చేసిన వారు అనేది అయితే ఇప్పుడు ఎవరికైతే పోలీసులు అయితే గుర్తించలేరు. మొత్తంగా ఈ 3 ఒకేసారి మృతి చెందడంతో ఆ ప్రాంతం అంతా కొంత విషాదకాయాలు అలుముకున్నాయి. మరొక చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వెంటనే స్పందించి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి చికిత్స అయితే జరుగుతుంది. ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు ఇంకా 2-3 గంటల తర్వాత ఈ 3 వ్యక్తులు అదేవిధంగా మరో చిన్నారి అంటే ఏ ప్రాంతానికి చెందిన వారు ఎటు నుంచి అంటే రామాయంపేట కామారెడ్డి నుంచి రామాయంపేట వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఇక్కడికి కామారెడ్డికి ఏ పని మీద వచ్చారనే విషయాలు అయితే కాసేపట్లో పోలీసులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అటు కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై అయితే దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడైతే కొంత పోలీసులు ట్రాఫిక్ ను కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా మళ్లించారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న పరిస్థితి అయితే విషమంగా ఉంది. పవన్, ధన్యవాదాలు జైపాల్.